the names and titles of Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సిద్ధాంతం 4వ భాగం, క్రీస్తు యొక్క నామములు మరియు బిరుదులు. పరిచయం. యేసు క్రీస్తు యొక్క నామములు మరియు బిరుదులు ఆయన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, గుణగణాలను, అధికారాన్ని మరియు కార్యాన్ని వెల్లడిస్తాయి. లేఖనమంతటా క్రీస్తుకు అనేక నామములు మరియు బిరుదులు ఇవ్వబడ్డాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఆయన దైవిక గుర్తింపు లేదా విమోచన కార్యం యొక్క విభిన్న కోణాలను నొక్కి చెబుతుంది. ఈ నామములు కేవలం గుర్తులు మాత్రమే కావు, అవి లోతైన వేదాంతపరమైన అర్థాన్ని కలిగి ఉంటాయి మరియు క్రీస్తు నిజంగా ఎవరో వెల్లడిస్తాయి. బైబిల్ కాలంలో నామములు తరచుగా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఉద్దేశాన్ని లేదా పిలుపును ప్రతిబింబించేవి. అందువల్ల క్రీస్తు యొక్క వివిధ నామములు విశ్వాసులకు ఆయన దైవత్వాన్ని, మానవత్వాన్ని, పదవులను మరియు రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కొన్ని బిరుదులు ఆయన నిత్య దైవత్వాన్ని, మరికొన్ని ఆయన మానవత్వాన్ని, ఇంకొన్ని రక్షకుడు, రాజు, యాజకుడు, కాపరి మరియు ప్రభువుగా ఆయన పాత్రను నొక్కి చెబుతాయి. క్రీస్తు యొక్క నామములు మరియు బిరుదుల అధ్యయనం ఆరాధనను సుసంపన్నం చేస్తుంది, విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు ఆయన మహిమాన్విత వ్యక్తిత్వం గురించిన అవగాహనను మరింత లోతుగా చేస్తుంది. ఇందులో 13 ప్రధాన అంశాలు కలవు. మొదటగా యేసు అనే నామం. యేసు అనే నామం క్రీస్తు పుట్టినప్పుడు ఆయనకు ఇవ్వబడిన వ్యక్తిగత నామం. దేవదూత యోసేపుతో ఇలా చెప్పాడు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. మత్తయి 1:21. యేసు అనే పేరు హీబ్రూ రూపమైన యెహోషువ నుండి వచ్చింది మరియు దీని అర్థం యెహోవా రక్షిస్తాడు, యెహోవా రక్షణ. ఈ పేరు క్రీస్తు యొక్క రక్షణ పరిచర్యను వెల్లడిస్తుంది. పాపులను పాపము మరియు తీర్పు నుండి విమోచించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇందులో మొదటగా రక్షకుడిగా యేసు. యేసు మానవాళికి ఏకైక రక్షకుడు మరియు ఇతరులలో రక్షణ లేదు. అపోస్తుల కార్యము 4:12. ఆయన పేరు వీటిని నొక్కి చెబుతుంది. పాపము నుండి విమోచన, దేవునితో సమాధానము, నిత్య రక్షణ. రెండవది క్రీస్తు యొక్క మానవత్వం. యేసు అనే పేరు విశ్వాసులకు క్రీస్తు యొక్క నిజమైన మానవత్వాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఆయన ప్రజల మధ్య నివసించిన ఒక నిజమైన మనిషిగా మానవ చరిత్రలోకి ప్రవేశించాడు. రెండవ ప్రధాన అంశం క్రీస్తు అనే బిరుదు. క్రీస్తు అనేది యేసు యొక్క ఇంటి పేరు కాదు, కానీ ఆయన అధికారిక బిరుదు. క్రీస్తు అనే పదం క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం అభిషిక్తుడు. ఇది ఎబ్రి పదం మెస్సయాకు సమానమైనది. ఇందులో ఒకటి అభిషేకం యొక్క అర్థం. పాత నిబంధనలో ప్రవక్తలు, యాజకులు మరియు రాజులు సేవ కొరకు అభిషేకించబడ్డారు. యేసు ఈ 3 పదవులను పరిపూర్ణంగా నెరవేరుస్తారు. రెండవ విషయం వాగ్దానం చేయబడిన మెస్సయాగా యేసు. దేవుని ప్రజలను విమోచించే రాబోయే మెస్సయ గురించి పాత నిబంధన గ్రంథం ముందుగానే తెలియజేసింది. పేతురు ఇలా ఒప్పుకున్నాడు, నీవు క్రీస్తువు, జీవం గల దేవుని కుమారుడవు. మత్తయి 16:16. యేసు ఈ క్రింది విషయాలకు సంబంధించిన పాత నిబంధన మెస్సయ ప్రవచనాలను నెరవేర్చాడు. ఆయన జననం, పరిచర్య, శ్రమలు, పునరుత్థానం, రాజ్యం. మూడో విషయం ప్రవక్తగా, యాజకుడిగా మరియు రాజుగా, క్రీస్తు అభిషిక్తునిగా. ఆయన దేవునిని బయలుపరిచే పరిపూర్ణ ప్రవక్త. ఆయన పాప పరిహారార్థమై తనను తాను అర్పించుకునే పరిపూర్ణ యాజకుడు. ఆయన నిరంతరం పాలించే పరిపూర్ణ రాజు. మూడవ ప్రధాన అంశం దేవుని కుమారుడు అనే బిరుదు. దేవుని కుమారుడు అనేది
క్రీస్తు యొక్క అత్యంత ముఖ్యమైన బిరుదులలో ఒకటి. ఇందులో ఒకటి ఈ బిరుదు యొక్క అర్థము. ఈ బిరుదు క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరియు తండ్రితో ఆయనకున్న ప్రత్యేక సంబంధాన్ని నొక్కి చెబుతుంది. యోహాను 5:18 ప్రకారం యూదులు ఈ బిరుదును ఆయన తనను తాను దేవునికి సమానుడిగా చేసుకోవడంగా అర్థం చేసుకున్నారు. రెండవదిగా నిత్య కుమారుడు. క్రీస్తు తన పుట్టుకలో గాని పునరుత్థానంలో గాని దేవుని కుమారుడు కాలేదు. ఆయన నిత్యము కుమారుడే, తండ్రి ఒడిలోనున్న ఏకైక కుమారుడు. యోహాను 1:18. మూడవ విషయం దైవ స్వభావం. ఈ బిరుదు వెల్లడిస్తుంది క్రీస్తు దేవునితో సమానత్వం, ఆయన దైవిక సారం, ఆయన నిత్య అస్తిత్వం. యేసు బాప్తిసం పొందినప్పుడు తండ్రి ఇలా ప్రకటించారు, ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి 3:17. నాలుగవ ప్రధాన అంశం మానవ కుమారుడు అనే బిరుదు. మానవ కుమారుడు అనేది యేసు తనకు తానుగా పెట్టుకున్న అత్యంత ఇష్టమైన బిరుదు. మొదటగా మానవత్వానికి ప్రాధాన్యత. ఈ బిరుదు క్రీస్తును మానవత్వంతో గుర్తిస్తుంది. ఆయన నిజంగా మానవుడయ్యాడు మరియు మానవ అనుభవాలను పంచుకున్నాడు. రెండవదిగా మెస్సయ్య సంబంధమైన ప్రాముఖ్యత. ఈ బిరుదు దానియేలు 7:13-14 నుండి కూడా వచ్చింది. అక్కడ మనిషి కుమారుడు నిత్య ఆధిపత్యాన్ని మరియు మహిమను పొందుతాడు. అందువల్ల ఈ బిరుదు వీటిని మిళితం చేస్తుంది: వినయం, మానవత్వం, దైవాధికారం, మెస్సయ్య రాజరికం. మూడవదిగా ప్రతినిధిగా క్రీస్తు. యేసు మానవాళి పరిపూర్ణ ప్రతినిధి అయ్యాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసను మనుషుడు. 1 తిమోతి 2:5. ఐదవ ప్రధాన అంశం ప్రభువు అనే బిరుదు. ప్రభు అనే బిరుదు క్రీస్తు యొక్క అధికారాన్ని మరియు దైవత్వాన్ని వెల్లడిస్తుంది. మొదటగా ప్రభు యొక్క అర్థం. క్యూరియోస్ అనే గ్రీక్ పదానికి అర్థం యజమాని, పాలకుడు, సార్వభౌముడు. గ్రీకు పాత నిబంధనలో ఈ బిరుదు తరచుగా యెహోవా అనే దైవిక నామానికి ఉపయోగించబడింది. రెండవదిగా క్రీస్తు యొక్క దైవిక అధికారం. క్రొత్త నిబంధన యేసును పదే పదే ప్రభువు అని పిలుస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు. ఫిలిప్పీ 2:1. ఈ బిరుదు సూచిస్తుంది ఆయన సార్వభౌమ అధికారం, సృష్టిపై ఆయనకున్న అధికారం, ఆయన దైవత్వం. మూడవదిగా విశ్వాసులపై ప్రభుత్వం. క్రీస్తు విశ్వాసుల జీవితాలకు ప్రభువు. క్రైస్తవులు ఆయనకు విధేయత చూపడానికి మరియు ఆయనకు లోబడి ఉండడానికి పిలువబడ్డారు. ఆరవ ప్రధాన అంశం ఇమ్మానుయేలు అనే బిరుదు. మత్తయి యెషయా ప్రవచనాన్ని యేసుకు అన్వయించాడు. వారు ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టెదరు. దానికి అర్థము దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడు. మత్తయి 1:23. మొదటి విషయం మానవాళి మధ్య దేవుని నివాసం. ఈ బిరుదు అవతారాన్ని చక్కగా వ్యక్తపరుస్తుంది. క్రీస్తులో దేవుడు ప్రజల మధ్య నివసించడానికి వచ్చాడు. రెండవ విషయం దేవుని సన్నిధి గురించిన నిశ్చయత. క్రీస్తు ద్వారా దేవుడు సమీపంలో ఉన్నాడని విశ్వాసులు విశ్వాసం కలిగి ఉన్నారు. ఏడవ ప్రధాన అంశం దేవుని గొర్రెపిల్ల అనే బిరుదు. యోహాను బాప్తిసం ఇచ్చేవాడు ఇలా ప్రకటించాడు, ఇదిగో లోక పాపములను తీసివేయు దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. మొదటగా పాత నిబంధన బలులతో సంబంధం. ఈ బిరుదు దీనిని సూచిస్తుంది. పస్కా గొర్రెపిల్ల బలి అర్పణ విధానము. యేసయ్య యొక్క శ్రమల సేవకుడు. రెండవదిగా పాప పరిహారార్థ బలిగా క్రీస్తు. పాపుల స్థానంలో మరణించిన పరిపూర్ణ బలియే యేసు. మన పస్కా అయిన క్రీస్తు మన కొరకు బలియాగంగా అర్పించబడెను. 1 కొరింథీ 5:7. ఎనిమిదవ ప్రధాన అంశం రాజులకు రాజు అనే బిరుదు. లేఖనాలలో క్రీస్తు సర్వోన్నత రాజుగా చూపబడ్డాడు. ప్రకటన 19:16 ఇలా చెబుతుంది, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. మొదటగా ఆయన రాచరిక అధికారం. క్రీస్తు వీటిపై పరిపాలిస్తాడు. జనములు, రాజులు, సృష్టి, సంఘము. రెండవదిగా ఆయన నిత్య రాజ్యము. భూ సంబంధమైన రాజ్యముల వలె కాక క్రీస్తు రాజ్యము నిత్యమైనది. 9వ ప్రధాన అంశము మంచి కాపరి అనే బిరుదు. యేసు ఇలా అన్నారు, నేనే మంచి కాపరిని. యోహాను 10:11. మొదటగా లేఖనాలలో కాపరి రూపకాలు.
పాత నిబంధనలో దేవుడు తరచుగా కాపరిగా చిత్రీకరించాడు. కీర్తన 23. రెండవదిగా తన ప్రజల పట్ల క్రీస్తు యొక్క శ్రద్ధ. మంచి కాపరిగా ఆయన తన గొర్రెలను నడిపిస్తాడు. ఆయన వాటిని కాపాడుతాడు. ఆయన వాటికి కావలసినవి సమకూరుస్తాడు. ఆయన వాటి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. 10వ ప్రధాన అంశం వాక్యం అనే బిరుదు. యోహాను తన సువార్తను క్రీస్తును వాక్యం అని పిలుస్తూ ప్రారంభించాడు. ఆదిలో వాక్యము నేను. యోహాను 1:1. మొదటగా దేవుని ప్రత్యక్షతగా క్రీస్తు. ఒక వాక్యం ఆలోచనలు వ్యక్తపరుస్తుంది మరియు సత్యాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు మానవాళికి దేవుని పరిపూర్ణంగా ప్రత్యక్షపరుస్తాడు. రెండవదిగా నిత్యమైన మరియు దైవికమైన. యోహాను బోధించేది ఏమిటంటే ఆ వాక్యము నిత్యముగా ఉనికిలో ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఈ బిరుదు క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరియు ప్రత్యక్షతను నొక్కి చెబుతుంది. 11వ ప్రధాన అంశము క్రీస్తు యొక్క మరికొన్ని ముఖ్యమైన బిరుదులు. మొదటగా రక్షకుడు. మీకు ఒక రక్షకుడు పుట్టెను. లూకా 2:11. రెండవదిగా విమోచకుడు. క్రీస్తు తన రక్తం ద్వారా విశ్వాసులను సంపాదించుకునేను. మూడవదిగా ప్రధాన యాజకుడు. ఆయన దేవుని ఎదుట విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేశాను. నాలుగవదిగా మధ్యవర్తి. ఆయన దేవునికి మరియు మానవాళికి మధ్య సమాధానపరిచెను. ఐదవదిగా అల్ఫా మరియు ఒమేగా. ఆయన నిత్యుడు మరియు చరిత్రపై సర్వాధిపతి. ఆరవదిగా లోకానికి వెలుగు. ఆయన ఆత్మీయ సత్యాన్ని మరియు రక్షణను తెచ్చెను. ఆరవదిగా జీవపు రొట్టె. ఆయన ఆత్మీయ ఆకలిని తీర్చెను. ఏడవదిగా పునరుత్థానం మరియు జీవం. ఆయన నిత్య జీవాన్ని మరియు మరణంపై విజయాన్ని అనుగ్రహిస్తాడు. 12వ ప్రధాన అంశం క్రీస్తు నామాలు మరియు బిరుదుల ప్రాముఖ్యత. మొదటగా అవి క్రీస్తు వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. క్రీస్తు నామాలు విశ్వాసులకు ఆయన దైవిక మరియు మానవ స్వభావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. రెండవదిగా అవి ఆయన కార్యాన్ని వెల్లడిస్తాయి. ఆయన బిరుదులు ఆయన రక్షణ పరిచర్యను మరియు పదవులను వివరిస్తాయి. మూడవదిగా అవి విశ్వాసాన్ని బలపరుస్తాయి. క్రీస్తు నిజంగా ఎవరో అర్థం చేసుకోవడం ద్వారా విశ్వాసులు విశ్వాసాన్ని పొందుతారు. నాలుగవదిగా అవి ఆరాధనను ప్రేరేపిస్తాయి. ప్రతి బిరుదు క్రీస్తు మహిమను మరియు ఘనతను గణపరుస్తుంది. 13వ ప్రధాన అంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటగా క్రీస్తును సంపూర్ణంగా ఆరాధించండి. విశ్వాసులు యేసును ప్రభువుగా, రక్షకుడిగా మరియు రాజుగా ఆరాధించాలి. రెండవదిగా ఆయనను సంపూర్ణంగా విశ్వసించండి. క్రీస్తు మంచి కాపరి మరియు రక్షకుడు కాబట్టి విశ్వాసులు ఆయనను సంపూర్ణంగా విశ్వసించగలరు. మూడవదిగా ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించండి. క్రీస్తు విధేయతకు మరియు సంపూర్ణ సమర్పణకు అర్హుడు. నాలుగవదిగా ఆయన నామాన్ని ప్రకటించండి. క్రైస్తవులు సకల జనులకు యేసు నామాన్ని ప్రకటించటకు పిలువబడి ఉన్నారు. ముగింపు క్రీస్తు యొక్క నామములు మరియు బిరుదులు ఆయన వ్యక్తిత్వము మరియు కార్యం యొక్క ఐశ్వర్యమును మహిమను వెల్లడిస్తాయి. యేసు నిత్యుడైన దేవుని కుమారుడు, వాగ్దానం చేయబడిన మెస్సయ, పాపుల రక్షకుడు, మంచి కాపరి, దేవుని గొర్రెపిల్ల మరియు రాజులకు రాజు. ప్రతి నామం మరియు బిరుదు క్రీస్తు యొక్క గుర్తింపు మరియు పరిచర్యపై అవగాహనను మరింత లోతుగా పెంచుతాయి. పాపులను విమోచించి తన నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకంలోనికి వచ్చిన దైవం మానవుని యొక్క సంపూర్ణ చిత్రాన్ని అవి అన్నీ కలిసి అందిస్తాయి. ప్రతి బిరుదు యేసుక్రీస్తు యొక్క గొప్పతనము, మహిమ మరియు రక్షించే కృపను సూచిస్తుందని గుర్తిస్తూ విశ్వాసులు ఈ నామములను భక్తి శ్రద్ధలతో ఆరాధనతో అధ్యయనం చేయాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.